అందరికీ నమస్కారం. వారధి వారాహి న్యూస్ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. మే 31 శుక్రవారం నాటి వార్తలు విశేషాలు ఒక్కసారి చూద్దాం. అందులో భాగంగానే అన్ని దినపత్రికల నుంచి వచ్చినటువంటి వార్తల్ని మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం సాక్షి దినపత్రిక నుంచి ఏం రాశారా అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పక్కాగా ఉంటేనే ఫ్రీ హోల్డ్ అనే వార్త ఒకటి వీరు ప్రధానంగా ప్రచురించారు. అసలు ఆ వార్త సారాంశం ఏంటి అన్నది ఒకసారి తెలుసుకుందాం. ఒక్క భాష్యాలకు అలవాటు పడిన పచ్చ మీడియా తీరు మారడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయం పైన వాటి అమలు చేస్తున్న అధికారులపైన విషం కక్కుతుంది. మొన్నటి వరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో గగ్గోలు పెట్టిన పచ్చ మీడియా తాజాగా దళిత భూములకు సంపూర్ణ హక్కులు కల్పించే అంశంపై రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరిపై తప్పుడు కథనాలు బండి వారిస్తుంది అంటూ ఒక వార్తను రాశారు. అంటే ఇటీవల అన్సైడ్ భూముల్లో కీలక నేత విశాఖలో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఇటీవల వార్తలు రావడంతో ఆ వార్తలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రజలకు అందించాలి విషయాన్ని అనే ఉద్దేశంతో సాక్షి దినపత్రిక ఈ వార్తని చాలా ప్రముఖంగా ప్రచురించింది. అసలు ఎక్కడ ఏ భూములు ఉన్నాయి, ఏ భూములు ఎలా చేయాలి అన్న దానిపైన ఒక వార్తా విశ్లేషణ రాశారు. బడి బస్సుకు సామర్థ్య పరీక్ష అంటే బడి బస్సులు ఇక స్కూల్ పిల్లలకు స్కూల్ తెచ్చే సమయం దగ్గర పడడంతో బడి బస్సులు ఫిట్నెస్ ఎలా ఉంది అన్న దానిపైన వీళ్ళు ఒక విశ్లేషణాత్మకమైనటువంటి కథనం ప్రచురించారు. బడి బస్సుకు సామర్థ్యత పరీక్ష పాస్ అయితేనే రోడ్లపైకి పాఠశాల యాజమాన్యాలకు సృష్టం చేసిన రవాణా శాఖ. అన్ని సవ్యంగా ఉంటేనే అనుమతులు. జిల్లాలో 913 బస్సులకు ఫిట్నెస్ పూర్తి అన్నది ఒక సారాంశంగా రాశారు. అంటే స్కూళ్ళు రీఓపెనింగ్ అవుతున్నటువంటి తరుణంలో విద్యార్థులకు సురక్షితంగా ఇంటి నుంచి స్కూల్ వరకు దిగబెట్టాల్సిన బస్సులు చక్కగా ఉన్నాయా లేదా, కండిషన్ బాగుందా లేదా, ఇవన్నీ పరిశీలించిన తరువాతే స్కూల్ ఫిట్నెస్ అంటే ఆ బస్సులకు ఫిట్నెస్ ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఈ వార్త ఒకటి రాశారు. ఈ వార్త పైన ఆర్టీఓ అధికారులు కూడా సమాయత్తం అవుతూ బస్సుల్ని పరిశీలిస్తే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, సాఫీగా వాళ్ళ ప్రయాణం సాగుతుంది, తల్లిదండ్రుల్లో టెన్షన్ ఉండదు అన్న యాంగిల్లో వీళ్ళు ఒక వార్తను రాశారు. ఎస్కార్ట్ సహాయంతోనే పోస్టల్ బ్యాలెట్లు అంటూ మరో వార్తను వీళ్ళు ప్రచురించారు బాటం ఐటమ్గా. కౌంటింగ్ కోసం చాలా టేబుల్ ఏర్పాట్లు చేశారు. అయితే ఏర్పాట్లను రోజు జిల్లా కలెక్టర్ మల్లికార్జున పరిశీలిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే నిన్న లక్షవారం నాడు కూడా కౌంటింగ్ కేంద్రాలను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని పరిశీలించారు. పరిశీలించిన అనంతరం మీడియాకు సమావేశం తాలూకా విషయాలు తెలియజేయడంతో వారు కూడా ప్రముఖంగా ఈ వార్తని అన్ని దినపత్రికలు రాస్తాయి. అందులో భాగంగానే సాక్షి కూడా ఈ వార్తను ప్రముఖంగా రాశారు. కౌంటింగ్ సమాచార ప్రదర్శనకు మానిటర్స్ ఏర్పాటు, జిల్లా ఎన్నికల అధికారి మల్లికార్జున స్పష్టీకరణ, స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ కేంద్రాల పరిశీలన అంటూ వీళ్ళు ఒక వార్తను రాశారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పోలైన పోస్టల్ బ్యాలెట్లను జూన్ 2న పటిష్ట భద్రత నడుమ ఎస్కార్ట్ల సహాయంతో మెయిన్ స్ట్రాంగ్ రూమ్ కు తరలించేందుకు రెవెన్యూ పోలీసు విభాగాల అధికారులను ఎన్నికల జిల్లా అధికారి కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. అంటే ఇటీవల ఈవీఎం ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రత లేదు, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి వ్యవహారాలన్నీ పరిశీలనలో తీసుకుని జిల్లా కలెక్టరు రోజు దీని మీద మానిటరింగ్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అన్నది సారాంశం. అయితే పోస్టల్ బ్యాలెట్లు తరలించేటప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎస్కార్ట్ ఉన్నటువంటి వెహికల్ సహాయంతోనే పోస్టల్ బ్యాలెట్లు ఆ కేంద్రానికి చేర్చాలి. ఆంధ్రప్రభ విషయానికి వస్తే రాఠెత్తిన ఎండ అంటే నిన్నటి వరకు ఎండలు చాలా తీవ్ర స్థాయిలో ఉండడంతో 40 డిగ్రీలకు చేరుకోవడంతో రాటెత్తిన ఎండలు అంటూ వీళ్ళొక వార్తని రాశారు. రాస్తూ ఒక చక్కనైన ఫోటోను కూడా వీళ్ళు వేశారు. అంటే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ప్రజలందరూ ఇంటికి ఏసీలకి పరిమితం అయిపోయారు అన్న యాంగిల్లో వీళ్ళొక వార్త రాశారు. ఖరీఫ్కు రైతన్నలు సిద్ధం అంటూ ఒక వార్తను రాశారు.
అంటే వర్షాకాలం రానుంది. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవ్వడంతో రైతన్నలందరూ సిద్ధమవుతున్నారు. పంటలు పండించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు అన్న ఒక యాంగిల్లో వీళ్ళు ఒక వార్తని ప్రధానంగా రాశారు. ఖరీఫ్కు రైతన్నలు సన్నద్ధం అంటూ ప్రధానంగా ఒక వార్తని వీళ్ళు రాశారు. రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డ కామాంధుడు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. భార్య ఉండగానే మరో యువతితో కాపురం, మీడియా సహాయంతో భర్త భాగోతం బట్టబయలు చేసిన భార్య, భర్త నుంచి అనేక సార్లు బెదిరింపులు, ఆల్రెడీ దిశలో ఫిర్యాదు చేసిన భార్య తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అంటే నిన్న మీడియా సహాయం కోరుతూ తమ భర్త ఎటువంటి పొరపాట్లు చేస్తున్నారని మీడియా ముఖంగానే ఆవిడ వెళ్ళి తన మొదటి భార్య వెళ్ళి అవన్నీ చూపించడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు అన్న విషయాన్ని వీళ్ళు రాశారు. సూర్య దినపత్రిక చూశారుగా. జవహర్ రెడ్డి బినాములు వీరే అంటూ ఒక వార్తని ప్రధానంగా ప్రచురించారు. అంటే ఇటీవల చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి విశాఖలో భూములు కొనుగోలు చేశారంటూ పీతల మూర్తి యాదవ్ వరుసగా పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తూ విషయాన్ని బహిర్గతం చేయడంతో ఆ వార్తని సూర్య దినపత్రిక బ్యాన్ ఐటమ్ గా వాడుకుంది. ఈ సందర్భంగా ఏం రాశారు అంటే, పీతల మూర్తి యాదవ్ నిన్న విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాల్ని వాళ్ళు క్రోడీకరిస్తూ రాశారు. లీగల్ నోటీసులకు భయపడేది లేదు, వీరి ఆస్తులతో బహిరంగ చర్చకు సిద్ధమా, దళితుల పొట్టకొట్టి సెటిల్మెంట్లు అంటూ జనసేన మూర్తి యాదవ్ తీవ్ర ఆరోపణలు చీఫ్ సెక్రటరీపై చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె జవహర్ రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలో 596 జీవోను సాకుగా చూసుకుని బినామీల ద్వారా 100 ఎకరాల భూములు కొట్టేశారని ఆరోపణలు రుజువు చేసేందుకు సిద్ధమని, ఆయన ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడేది లేదని జనసేన రాజకీయ నాయకుడు కార్పొరేటరు ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని సూర్య దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. ఆంధ్రజ్యోతి పేపరు విశాఖ జిల్లాలో ఏం రాశారు అన్నది మరలా చూద్దాం మనం ఇప్పుడు. రాట్రేటి హౌసింగ్ కు షాక్, ఇళ్ల నిర్మాణ బాధ్యతల నుంచి తొలగింపు అంటూ ఒక ప్రధాన వార్తని వీళ్ళు ప్రముఖంగా ప్రచురించారు. జగనన్న కాలనీలో 36,000 ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టర్కు అనధికారికంగా అప్పగింత, సంస్థ అనంతపురం జిల్లా వైసీపీ నేతకు చెందిందిగా ప్రచారం. ఇప్పటి వరకు ఒక్క నిర్మాణం కూడా పూర్తి చేయని వైనం, పలు దఫాలుగా 26,000 ఇళ్ల నిర్మాణం వేరే సంస్థకు అప్పగింత. ఇప్పుడు ఆ 10,000 ఇళ్ల నిర్మాణం నుంచి కూడా తప్పించాలని యోచన. ప్రభుత్వం మారితే ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అంటూ ఆందోళనలో అధికారులు ఉన్నారు అంటూ ఈ వార్తను వీళ్ళు ప్రముఖంగా ప్రచురించారు. ఈసెట్ లో సత్తా చాటారు అంటూ మరొక వార్తని వీళ్ళు బ్యాన్ ఐటమ్ గా కూడా ప్రచురించారు. గాజువాక విద్యార్థిని ఐసెట్ లో 3వ ర్యాంకు. అంటే చదువులో విశాఖ జిల్లా విద్యార్థులు ఎంత ప్రతిభ చూపిస్తున్నారు అన్నది ప్రముఖంగా వీళ్ళు ప్రచురించారు. ఇలాంటి వార్తలు ప్రచురించడం వల్ల విద్యార్థుల్లో కొంత ఉత్తేజకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, ఒక స్పాంటివ్నెస్ ఏర్పడి ఇంకా చదవాలన్న కోరిక పుడుతుంది అన్న ఆలోచించడంతో వీళ్ళు ఈ వార్తని బ్యానర్ ఐటమ్గా కూడా వాడుకున్నారు అంటూ వసంతలక్ష్మి 3వ స్థానంలో నిలవడం పట్ల వీళ్ళు ప్రధానంగా ఈ వార్త రాశారు. ఈ వార్త చూసినటువంటి విద్యార్థులు మనం కూడా చదవాలి, మంచి పొజిషన్లో మంచి ర్యాంకులు తేవాలి అన్నటువంటి ఒక అభిప్రాయానికి వస్తారన్నది వార్త సారాంశంగా కనిపిస్తుంది. కౌంటింగ్కు 12 గంటలు, 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం. అంటే కౌంటింగ్కి కొద్ది రోజులే సమయం ఉంది. అయితే ఈ కౌంటింగ్ జరిగే ప్రక్రియ ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తే సాయంత్రం 6 గంటల వరకు జరిగే అవకాశం ఉంటుంది. దాదాపు 12 గంటల సమయం పడుతుంది అని జిల్లా కలెక్టర్ తెలియజేయడంతో ఈ వార్తను వీరు ప్రముఖంగా వాడుకున్నారు. రాత్రి 8 కల్లా అన్ని సెగ్మెంట్ల ఫలితాలు వెల్లడి, ఈవీఎంలతో పాటు పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తరువాతే ఫలితాలు వెల్లడి. సాయంత్రం 4 గంటలకు తొలిగా పశ్చిమ రిజల్ట్. అంటే విశాఖ జిల్లాలో మొట్టమొదటి వచ్చే రిజల్ట్ పశ్చిమ నియోజకవర్గ రిజల్ట్ గా ఇక్కడ పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి 104 అసెంబ్లీ సెగ్మెంట్లకు 98 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు మరో 51 టేబుళ్లు. అంటే పోస్టల్ బ్యాలెట్లు ఈసారి అధికంగా ఉండడంతో 51 టేబుల్ ఏర్పాట్లు చేసినట్లు
నిన్న కలెక్టర్ తెలియజేయడంతో వీరు ఈ వార్తను రాశారు. 12 గంటల సమయం పడుతుంది రిజల్ట్ బయటకు వచ్చేటప్పటికి అన్నది కలెక్టర్ ఒక అంచనా వేసి, అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఒక అంచనా వేసి ఈ విషయాన్ని వెల్లడించడంతో ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. సెన్సేషనల్ వార్తనే చెప్పాలి. కలెక్టర్ పేరుతోనూ మోసం. సామాన్యులకు జరుగుతున్నటువంటి మోసాలు ఇప్పుడు చూస్తే ఇక కలెక్టర్ పేరుతో కూడా మోసం జరిగింది అంటూ ఈ వార్తని ప్రధానంగా ప్రచురించారు. ఫేస్బుక్ మెసేజ్లు, ఫ్రెండ్స్ అంటూ పరిచయాలు, తక్కువ రేట్లకే ఫర్నిచర్ అంటూ అసలు 2.5 లక్షల విలువైన సామాగ్రి 85,000కే ఇస్తామంటూ ఆఫర్, అడ్వాన్స్ పే చేయాలని ఒత్తిడి, కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. సోషల్ మీడియా వేదికగా జరిగే మోసాలు రోజు రోజుకు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ప్రముఖుల పేర్లతో ఉపయోగించుకొని పెట్టరేగిపోతున్నారు. నేవీలో పనిచేస్తున్నామని, ఆకస్మికంగా బదిలీ అయిపోయిందని, ఇంట్లో ఫర్నిచర్ అతి తక్కువ రేటుగా ఇచ్చేస్తామని, ఎవరైనా నా ఆసక్తి ఉండే ముందు కొంత అడ్వాన్స్ పేమెంట్ చేయించాలి, గూగుల్ పే, ఫోన్ పే ద్వారా అడ్వాన్స్ పేమెంట్లు చేయాలంటూ ఈ వార్తని ప్రముఖంగా ప్రచురించారు. అంటే కలెక్టర్ పేరుతో ఒక ఫేక్ ఐడిని క్రియేట్ చేసి ఈ ఐడిని వైరల్ చేయడంతో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ మల్లికార్జునతో పేరుతో రావడంతో కొంత దీనిపైన చర్చ ఎక్కువగా మొదలైంది. కలెక్టర్ తాలూకా ఐడినే వీళ్ళు క్రియేట్ చేస్తే సామాన్య ప్రజలు ఏంటి అన్న దానిలో ఈ సారాంశం కనిపిస్తుంది. ఆన్ సైడ్ దందా అంటూ ఈనాడు ప్రముఖంగా ఈ వార్తని ప్రచురించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కుమారుడు ముఠా బినామీల పేరుతో 100 ఎకరాల అన్సైడ్ భూములు సొంతం చేసుకున్నారు అంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు రేపాయి. ఈ భూ కుంభకోణాల్లో వైకాపా పెద్దల హస్తం ఉన్నట్లు బినామీ పేరుతో రిజిస్ట్రేషన్లు, ఆధారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూడడంతో అక్రమాల డొంక కదులుతుంది అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. ఇటీవల ఈ అన్సైడ్ భూములపై వివాదం రావడంతో దీన్ని ప్రధానంగా వీళ్ళు ప్రచురించారు. ఇక అడుగంటిన జలం అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. మేఘాద్రి జలాశయం గేట్లు సమీపంలో దర్శనమిస్తున్న మట్టి దిబ్బలు. విశాఖపట్నంలోని మేఘాద్రి జలాశయంలో నీటి మట్టం బాగా పడిపోయింది. దీంతో నీళ్లు అడుగంటి మట్టి దిబ్బలు దర్శనమిస్తున్నాయి. నగర వాసులను దాహార్తిని తీర్చడమే కాకుండా స్టీల్ ప్లాంట్, డాక్ యార్డ్, పునరావాస కాలనీలకు దీని నుంచే నీటిని అందిస్తున్నారు. అటువంటి కీలక జలాశయం గరిష్ట నీటి మట్టం 61 అడుగులు కాగా కనిష్ట నీటి మట్టం 4. కాగా కనిష్ట నీటి మట్టం 44 అడుగులు. అయితే ఇప్పటికీ 45.5 అడుగులు చేరుకుంది. వర్షాలు పడడం ఆలస్యమైతే జలాశయం అడుగంటే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు విశాఖ ప్రజలు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. నీటికి ఇబ్బంది తప్పదు, ఇప్పటి నుంచి మేల్కోకపోతే నీటికి ఇబ్బంది తప్పదు, జల ఇబ్బంది అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. జలాశయం అడుగంటింది అన్న యాంగిల్లో వీళ్ళు ఒక వార్తని రాసుకొచ్చారు. కేజీహెచ్ పై ప్రతిరోజు వార్తలు వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజు కూడా కేజీహెచ్ పైన మరో వార్త ప్రధానంగా రాశారు. కేజీహెచ్ వ్యవహారాలపై కలెక్టర్ దృష్టి. ఈ విషయాలు రోజు రోజుకి అన్ని పేపర్లో రావడం, అన్ని సోషల్ మీడియాలో విశాఖ పెద్ద ఆసుపత్రి గురించి రావడంతో దీనిపైన కలెక్టర్ స్పందించి ఒక దృష్టి పెట్టేందుకు ఆలోచిస్తున్నట్లు వార్త సారాంశం రాశారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో గత కొద్ది రోజుల నుంచి నెలకొంటున్న వ్యవహారాలపై కలెక్టర్ మల్లికార్జున దృష్టి సారించారు. ఆసుపత్రిలో వ్యవహారాలను చక్కదిద్దేందుకు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అమరావతిలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలెక్టర్ మాట్లాడినట్లు సమాచారం. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సూపరింటెండెంట్ డాక్టర్ పి అశోక్ కుమార్ సెలవుపై వెళ్లారు. దీంతో 1-2 రోజుల వ్యవధిలో సమర్థుడైన వైద్యాధికారిని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా నియమించేందుకు కలెక్టర్ నిర్ణయించారు. ఈ మేరకు గతంలో పనిచేసిన ఎముకల విభాగాధిపతి డాక్టర్ శివానంద్ పేరును కలెక్టర్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అంటే కేజీహెచ్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలతో పాటు ప్రధానంగా లైంగిక ఆరోపణలు నేరుగా కేజీహెచ్ సూపరింటెండెంట్ పై రావడంతో కలెక్టర్ దీనిపై దృష్టి పెట్టి దీన్ని ప్రక్షాళన చేసే దిశగా జిల్లా కలెక్టర్ ప్రయత్నిస్తున్నారు అన్నది
ఈ వార్త సారాంశంగా ఈనాడు వారు రాశారు. ఇది ఈనాటి వార్తలు విశ్లేషణ కార్యక్రమం. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.